paperwork of mental health and physical health. Please examine him, but remember, he is a very dangerous person. Please be careful of him. Yeah, I know. ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఇంతవరకు చాలామంది ఖైదీలని ఇదివరకు కూడా పరీక్ష చేశాను, నాకు అనుభవం ఉంది. ఇతను కూడా ఆ మాదిరి పరీక్షించి మీకు ఫైనల్గా నేను రిపోర్ట్ ఇస్తాను. ఆ రిపోర్ట్ని బట్టి అతను వృత్తి చేయాలా వద్దా ఏంటనేది అప్పుడు మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మమ్మల్ని అయితే ఒక 10 నిమిషాలు కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా వదిలేసేయండి. ప్లీజ్. Thank you, doctor. ఇప్పుడు తీసుకోండి, వదలండి, ఊపిరి బాగా పీల్చండి. ఊరి తీసేవాడికి ఊపిరి తీసుకోవడాలు పరీక్షలు ఎందుకు డాక్టర్? నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. ఊపిరి తీయండి, వదలండి. నా ఊపిరే లేదు డాక్టర్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సావధానంగా సమాధానం చెప్పాలి. మీ పేరు? నాకు పేరు లేదు. జైల్లో అందరినీ, ఖైదీలందరినీ నెంబర్తోనే పిలుస్తారు. నా నెంబర్ 786. మీ అమ్మా నాన్న పెట్టిన పేరు ఉంటుంది కదా? ఆ పేరును పోలీసు వాళ్ళు ఎప్పుడో చంపేశారు. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని బాడీ అని ఎట్లా పిలుస్తామో జైల్లో ఖైదీని కూడా అలాగే నెంబర్తో పిలుస్తారు. నా నెంబర్ 786. కానీ మీ పేరు దస్తగిరి, మీ ఊరు వేటపాలెం. నువ్వు 4 నవ యువకుల్ని, భావి భారత పౌరుల్ని అతి క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా హతమార్చావు. నేను వాళ్ళని చంపలేదు, మరి శిక్షించాను. నేను చేసిన పనికి కోర్టు వారు నాకెట్లా శిక్ష విధించారో అదే విధంగా వాళ్ళు చేసిన నేరానికి నేను వాళ్ళని ఎట్లానే శిక్షించాను. నువ్వు చేసిన పని సరైనది అనుకుంటున్నావా? ఎస్. నీలో పశ్చాత్తాపం కూడా లేదే? లేదు. ఎందుకంటే పంటకి చీడ పడితే పురుగుల మందు వేస్తాం. పురుగుల్ని చంపాలని కాదు, పంటని కాపాడుకోవాలని చెప్పి. మందలో ఒక్క జంతువుకి అంటువ్యాధి వచ్చినా దాన్ని మందలోంచి తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకో తెలుసా డాక్టర్? మిగతా మందలో అన్నీ బతుకున్నారని. ఇది అంతే. కానీ చట్టం, న్యాయం, ధర్మం. చట్టం, న్యాయం, ధర్మం అది పదవి ఉన్నవాడు పాదాల దగ్గర చెప్పు లాంటిది. ఎప్పుడు వాడి చెప్పు చేతల్లోనే ఉంటుంది. కానీ పేదవాడి గుండెల్లో పగ బడబాగ్నిలా రగులుతూ ఉంటుంది. ఆ బడబాగ్నికి ఎవరైనా సరే మాడి మసైపోవాల్సిందే. నువ్వేమైనా దేవుడుగా శిక్షలు విధించడానికి? దేవుణ్ణే. ఎస్, నేను దేవుణ్ణే, నేను దేవుణ్ణే, నేను దేవుణ్ణే. కానీ తన చుట్టూ జరుగుతున్న అరాచకాన్ని చూసి ఉరుకు పలుకు లేకుండా ఉండే శిలలాంటి దేవుణ్ణి మాత్రం కాదు, జీవునెత్తు ఉన్న దేవుణ్ణి, మనుషుల్లో దేవుణ్ణి, దేవుడు లాంటి మనిషిని. అందుకే ఆ నలురూప రాక్షసుల్ని నేను శిక్షించాను, క్రూరంగా చంపేశాను. అంత దారుణం ఎలా చేశాను? చూడ్డానికి ఏమో అమాయకంగా కనపడుతున్నా. బాబు, నేను అమాయకునే బాబు. పంట పండించి 10 మందికి అన్నం పెట్టే రైతుని బాబు. నేను చంపడం నా వృత్తి కాదు, నా ప్రవృత్తి కాదు. రైతు బిడ్డనయ్యా నేను. మరి ఎందుకు ఎంత పని చేస్తావు? నిలువునా 4 ప్రాణాలు తీసావే. బాబు, అవినీతి, బంధుప్రీతి, ఆసుల పక్షపాతం, పదవి మీద వ్యామోహం, ఈ 4 పాదాల మీద నడుస్తుందయ్యా ఈ కలియుగం. కూలి నా కొడుకులే ఈడేం చేస్తారులే అనుకున్నారు. పేదవాడి కోపం పెదవికి చేయటమో కానీ బాబు, పేదవాడు పక్కబడితే ఎదుటివాడి ప్రాణానికే పడుతుంది లేదు. అందుకే నలుగురిని ఏరి కోరి వెంటనే మరీ చంపేశాను. ఈ కేసు అంతా నాకు తెలుసు. నిన్ను ఇప్పుడు ఉరి తీయబోతున్నారు కదా, కనీసం ఉరి తీసే ముందైనా ప్రాణం యొక్క విలువ తెలుసుకోవాలి కదా. ప్రాణం విలువ, అసలు ప్రాణం అంటే మీ ఉద్దేశంలో అర్థమేంటి డాక్టర్ బాబు? ఊపిరి తీసుకోవడం ప్రాణమా? గుండె లబ్డబ్ 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 అని కొట్టుకోవడం ప్రాణమా? నేటి సమాజంలో ప్రాణం అనేది ఒక అమ్ముడుపోయే వస్తువు బాబు. కొనేవాడి స్తోమతని బట్టి దాన్ని వేటి నిర్ణయించబడుతూ ఉంటుంది బాబు. అందుకే కోర్టులలో నేడు
సాక్ష్యాలు తారుమారైపోతున్నాయి. వేలు ఖర్చు పెడితే వాయిదాల మీద వాయిదాలు వస్తున్నాయి. లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు వేలు మీద బయటకు వచ్చి వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకుంటారు. మీకు తెలుసా బాబు, చివరికి నా ప్రాణాల్ని తీయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు బాబు. జైల్లో నీ ప్రాణాలు ఎలా చేస్తారు? ఆల్రెడీ నీకు ఉరిశిక్ష పడింది కదా. కానీ వాళ్ళ ఆత్మశాంతి కలగలేదు కదా. అవినీతి, లంచగొండితనం అనే పులి మీద స్వారీ చేస్తున్న కాకి కుక్కలు బాబు వీళ్ళు. బాబు, దేనికైనా అమ్ముడుపోయే వాళ్ళు. అందుకే బాబు నేను ఒక్కొక్కరిని వెంటాడి చంపేశాను. చివరికి జైల్లో నన్ను చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళ ప్రయత్నాలు ఎదుర్కొన్నాను. వాళ్ళ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళకి వాళ్ళ దేవుణ్ణి చూపించాను బాబు. కానీ దస్తగిరి, జైల్లో ఉన్నది ఎందుకో తెలుసా? ఇలాంటి నేర ప్రవర్తన తగ్గించి మానసిక చైతన్యాన్ని కలిగించి మనుషుల సత్ప్రవర్తన తేవాలనే సంకల్పంతోనే జైల్లో ఉంటాయి. బాబు, చదువు వేరు, అనుభవం వేరు. అయ్యా పోలీస్ అయ్యా, నా బిడ్డకి అన్యాయం జరిగిందయ్యా, కేసు కట్టండి అయ్యా అంటే వినడానికి లంచం, కేసు రాసుకోవడానికి లంచం. ఇలా ఎంత లంచం ఇస్తే అంత గొప్పగా న్యాయం చెప్పే ఈ సమాజం బాబు ఇది. అందుకని అటువంటి నా కొడుకుల్ని చంపేయాలంటాం. మనమేమైనా రాతి యుగంలో ఉన్నామా? రాతి యుగంలో కాక రాయలవారి యుగంలో ఉన్నావా బాబు? బాబు, తల్లి అంటే కూతురికి ప్రేమ లేదు, తండ్రి అంటే కొడుక్కి గౌరవం లేదు. తెల్లారు లేస్తే కార్లు, షికార్లు, సాయంత్రం అయితే పబ్బులు, క్లబ్బులు, డ్రగ్ పార్టీలు, వారంతా రాగానే రేవు పార్టీలు, సరదా కోసం రేపు పార్టీలు, అక్రమ సంపాదన, అక్రమ సంసారాలు, ఇవన్నిటినీ డబ్బుల కోసం చూపించే యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్. ఎక్కడికి వెళ్తున్నాం బాబు మనము? రైతు కూలీని అంటున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. బాబు, నేను చదువుకున్నాను బాబు, డిగ్రీ వరకు చదువుకున్నాను, కానీ ఉద్యోగం రాలేదు. మా అయ్య నేర్పించిన వ్యవసాయంతో నా 4 ఎకరాల పొలాన్ని దున్నుకుంటూ అలా బతికేస్తున్నాను బాబు. కానీ నా దురదృష్టం, నా భార్యకు వచ్చిన అనారోగ్యం, నా బిడ్డ చదువు కోసం ఉన్న 4 ఎకరాలు అమ్మేసుకుని నా పొలంలోనే రైతు కూలీగా పనిచేసుకుంటున్నాను బాబు. కూడా చదువుకున్నావు కదా, ఇంత జీవిత అనుభవం ఉంది కదా, మరి అలాంటి హింసా మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు చెప్పు. అయ్యా డాక్టర్ బాబు, నేను జీవితంలో ఈ రోజు దాకా ఎప్పుడు సంతోషాన్ని అనుభవించలేదయ్యా. చిన్నప్పటి నుంచి కష్టాల పుట్టిలోనే మునిగి ఉన్నాను. మా అమ్మాయికి మాయరలో వచ్చి సర్కారు ఆసుపత్రికి తీసుకెళ్తే పడుకోబెట్టడానికి మంచాలు